అడ్డంకులు లేని పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పనే లక్ష్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఆర్ఐ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది అన్నారు కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్. పెద్దకొత్తపల్లి మండలం బెంచెర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్ జాబితా అత్యంత కీలకమైన పత్రమని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరి పేరు జాబితా నుండి తొలగించబడదు. అలాగే అనర్హుల వివరాలు కొనసాగకుండా చూస్తారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు తమ వాదన వినిపించే అవకాశం ఉంటుంది. బిఎల్ఓలు ప్రతి పత్రాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలి. పేరు, వయస్సు, చిరునామాలో తప్పులుంటే తగిన ఆధారాలతో సరిచూసుకునేలా గ్రామ స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. ఓటర్లు తమ నమోదు వివరాలు సరిచూసుకోవాలని, అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తుది ఓటర్ జాబితాను పక్కగా సిద్ధం చేయాలని అధికారులు బిఎల్ఓలను కలెక్టర్ ఆదేశించారు. చెప్పడం జరిగింది. అది కూడా నేను ఏర్పాటు చేసేస్తాను. పెన్షన్ గురించి మీ పేరు వచ్చింది, మీ జాబితా కరెక్ట్ చేయాలి అంతే. నాకు ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లో ఏం కనపడుతుందంటే ఎస్ఆర్ ఎక్సర్సైజ్ మంచిగా జరిగింది, నోటీసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు అందరికి హియరింగ్ నోటీస్ వచ్చింది, కరెక్టేనా? ఎంతమంది బిఎల్ఓలు ఉన్నారు ఊరికి? ముగ్గురు ఉన్నారు. ఈ రోజున హియరింగ్ అందరిది డాక్యుమెంట్ కలెక్ట్ చేశారా? ఓకే. వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అని కూడా చెప్పడం జరిగిందా? సరే. దీని తర్వాత కూడా మీకు నిబంధనలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, సహనాలు ఉన్నాయి. అట్లా ఉంటే మీరు ఇచ్చేయండి, దీనికోసం పెట్టేశాం. నేను ఇప్పుడు వచ్చే దానిలో చూశాను, మంచి చెరువు ఉంది, షాప్లో కూడా ఉన్నాయి, అందిస్తున్నా ఉన్నాయని నాకు చెప్పింది. ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడానికి ఒక్క ఉద్దేశం, నోటీస్ వచ్చింది అంటే మీ పేరు తీయడానికి కాదు, మీ జాబితా సరిగా చేసి ఉంచుకోవాలని ఉద్దేశం. మీకు ఏం డాక్యుమెంట్స్ అడగడం జరిగింది, ఆ డాక్యుమెంట్స్ సరిగా ఇస్తే మీ పేరు అట్లానే ఉంటుంది. నెక్స్ట్ 4 అనేది పెట్టాలి, మళ్ళీ కొత్త ఫామ్ 6 పెట్టవలసిన అవసరం లేదు. ఇలాగే ఈ డాక్యుమెంట్స్ ఇవాళ హియరింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. దాదాపు మేము ఒక 3 గంటల అంటే 1 వరకు ఇచ్చారా, 1 వరకు మా వాళ్ళు అందరం ఇక్కడనే ఉంటాం. ఈ 43 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్స్తోని మాకు సబ్మిట్ చేయగలిగితే ఆ ఫామ్ 7లో పెట్టినప్పుడు కూడా మళ్ళీ మేము హియరింగ్ కండక్ట్ చేసేసి వాళ్ళని తొలగించడమా, ఆబ్జెక్షన్ కరెక్టా కాదనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొత్త ఓటర్లు ఎవరన్నా అంటే వేరే దగ్గర అంటే ఇప్పుడు మనకు మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే ఎపిక్ కార్డు ఒక దగ్గర ఎలక్ట్రోల్గా నమోదైనా సరిపోతుంది, షిఫ్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ మనం ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఎలక్ట్రోల్గా నమోదు కావాలంటే వాళ్ళు కూడా ఫామ్ 8 పెట్టేసి ఎన్ఎక్సర్ 4 అనేది కూడా తప్పనిసరిగా జతపరచాలి. ఇప్పుడు సపోజ్ మనకు పక్కనే ఆంధ్రప్రదేశ్ నుండి మనకి ఇక్కడ చాలా మైగ్రేషన్ జరుగుతుంటాయి, అంటే మ్యారేజ్ల పరంగా ఇట్లా, ఎందుకంటే నియరెస్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఓటర్ అయిన అమ్మాయి ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు ఒక 600 మంది ఓటర్లను వివిధ కారణాలు అంటే ఆబ్సెంటీస్, తర్వాత షిఫ్ట్, డెత్, డబుల్ కింద తొలగించడం జరిగింది. మరియు మనకు మొన్న డ్రాఫ్ట్ వచ్చిన డ్రాఫ్ట్లలో ఓటర్లలో మేము దరిదాపు ఇప్పుడు 10 స్టాఫ్ శాంక్షన్ లేదు అని నాకు చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు మీకు ఏర్పాటు చేసి ఇస్తాను. డెప్యుటేషన్ మీ సేవా కేంద్రం కూడా శాంక్షన్ రాలేదు అని సర్పంచ్ గారు నాకు చెప్పడం జరిగింది, అది కూడా నేను ఏర్పాటు చేసేస్తాను. పెన్షన్ గురించి మీ పేరు వచ్చింది, మీ జాబితా కరెక్ట్ చేయాలి అంతే. నాకు ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లో ఏం కనపడుతుంది అంటే ఎస్ఆర్ ఎక్సర్సైజ్ మంచిగా జరిగింది, నోటీసెస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఈ రోజే అందరికి హియరింగ్ నోటీస్ వచ్చింది, కరెక్టేనా? ఎంతమంది బిఎల్ఓలు ఉన్నారు ఊరికి? ముగ్గురు ఉన్నారు. ఈ రోజున హియరింగ్ అందరిది డాక్యుమెంట్ కలెక్ట్ చేశారా? ఓకే. వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అది కూడా చెప్పడం జరిగిందా? సరే. దీని తర్వాత కూడా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, సహనాలు ఉన్నాయి. అట్లా ఉంటే మీరు ఇచ్చేయండి, దీనికోసం పెట్టేశాం. నేను ఇప్పుడు వచ్చే దారిలో చూశాను, మంచి చెరువు ఉంది, షాప్లో కూడా ఉన్నాయి, అందిస్తులో ఉన్నాయని నాకు చెప్పింది. ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడానికి ఒక్క ఉద్దేశం,
నోటీస్ వచ్చింది అంటే మీ పేరు తీయడానికి కాదు, మీ జాబితా సరిగా చేసి ఉంచుకోవాలని ఉద్దేశం. మీకు ఏం డాక్యుమెంట్స్ అడగడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ సరిగా ఇస్తే మీ పేరు అట్లానే ఉంటుంది.